టీసెట్ కరెంట్ అఫైర్స్. ఈ ఎపిసోడ్లో మనం 2021 సంవత్సరానికి సంబంధించి వార్తలు నిలిచిన అంతర్జాతీయ అంశాలను చూద్దాం. సో ముందుగా వార్తలు నిలిచిన సూచీలు. ఏ పోటీ పరీక్ష తీసుకున్నా కూడా ఇండెక్స్ సూచీలపైన ప్రశ్నలు అనేవి సర్వసాధారణంగా మనం చూస్తున్నాం. ఏదైనా సూచీ వార్తలు నిలిస్తే ఆ సూచీకి సంబంధించి విడుదల చేసే సంస్థ ఏంటి, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, ఆ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత, మరియు టాప్ ప్లేస్లో నిలిచిన 3 దేశాల పేర్లు, మరియు కొన్ని సూచీల విషయానికి వస్తే బాటమ్ ప్లేస్లో నిలిచిన దేశాలు, వీటిపైన ప్రతిష్టత చూపండి. సో ఈరోజు మన ఫస్ట్ సూచీ వచ్చేసి 2021 సంవత్సరానికి సంబంధించి ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్, అంటే ఇంటర్నెట్ సంబంధిత ఒక సూచీ. 2021 సంవత్సరానికి సంబంధించి యాక్చువల్గా ఈ సూచీని ఏ సంస్థ విడుదల చేస్తుంది ప్రతి ఏటా అంటే ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే లండన్లో ఉంది. సో ఇందులో భారతదేశం యొక్క స్థానం 49 అవుట్ ఆఫ్ 120 కంట్రీస్ అని గుర్తుంచుకోండి. అండ్ అగ్రస్థానంలో నిలిచిన దేశాలను కనుక అబ్జర్వ్ చేస్తే స్వీడన్ ఫస్ట్ పొజిషన్, సెకండ్ యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెయిన్, ఆస్ట్రేలియా, హాంకాంగ్. టాప్ 2 గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక సూచి 2021 సంవత్సరంలో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అర్థాన్ని చూడండి. వరల్డ్ ప్రపంచ, ప్రెస్ అంటే పత్రిక, ఫ్రీడమ్ అంటే స్వాతంత్ర లేదా స్వేచ్ఛ. సో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2021 సంవత్సరంలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు? 142nd పొజిషన్ అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. సో ఈ సూచీని విడుదల చేసే ప్రముఖ సంస్థ ఏదంటే రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ లేదా రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అని చెప్పిన ఒకే సంస్థ. ప్రధాన కేంద్రం వచ్చేసి ప్యారిస్ ఎక్కడ ఉంది? ఫ్రాన్స్ కంట్రీలో ఉంది. సో ఇక్కడ అగ్రస్థానంలో నిలిచిన దేశాలను గనక పరిగణిస్తే మనం చూస్తే నార్వే ఫస్ట్ పొజిషను, ఫిన్లాండ్ సెకండ్ పొజిషను, థర్డ్ వచ్చేసి డెన్మార్క్. అంటే ఈ దేశాలు, ఈ టాప్ 3 కంట్రీస్లో పత్రికా స్వేచ్ఛ అనేది అద్భుతం అని చెప్పొచ్చు. ఇందులో భారతదేశం యొక్క స్థానం ఎంత 2021 సంవత్సరంలో? 142. మొత్తం ఎన్ని దేశాలు? 180 దేశాలను పరిగణలోకి తీసుకొని ఈ సూచీలు విడుదల చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొక సూచి గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2021లో భారతదేశం యొక్క స్థానం 80వ స్థానం. మరి ఈ సూచీని విడుదల చేసే సంస్థ ఏంటి? అంతర్జాతీయ సంస్థ అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, WEF. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది అంటే కొలోనే ఎక్కడుంది? స్విట్జర్లాండ్. ఇందులో భారతదేశం యొక్క స్థానము 87. మరి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంస్థ యాక్సెంచర్ ఫార్మా మనకు టెక్ దిగ్గజంతో కలిసి సహకారంతో ఈ సూచీని విడుదల చేసింది. అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏంటంటే స్వీడన్, గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ గుడ్ గవర్నెన్స్, సుపరిపాలనకి సంబంధించి చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్ 2021లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 49. సో ఈ సూచీని ఎవరు విడుదల చేస్తారంటే చాండ్లర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. ఎక్కడ ఉంది? సింగపూర్లో ఉంది. అగ్రస్థానంలో నిలిచిన దేశాలు ఏంటంటే ఫిన్లాండ్ అని గుర్తుంచుకోండి. టాప్ కంట్రీ. భారత్ యొక్క పొజిషన్ ఎంత? 49th. అండ్ బంగ్లాదేశ్ సైనిక విన్యాసాల్లో పాల్పంచుకున్న భారత్. సో మిలిటరీ ఎక్సర్సైజెస్, నావల్ ఎక్సర్సైజ్, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ కానివ్వండి, వీటిపైన కూడా ప్రత్యేక చూపండి. 2021 సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు బంగ్లాదేశ్ వేదికగా జరిగిన 4 దేశాల యుద్ధ విన్యాసాల్లో భారతదేశం పాల్పంచుకుంది. ఆ యుద్ధ విన్యాసాలు ఏంటంటే సో ఎక్కడ జరిగాయి అంటే బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జయంతి సందర్భంగా బంగ్లాదేశ్లో జరిగాయి. సో బంగ్లాదేశ్ విమోచన యుద్ధాన్ని ఏదైతే ఉంటుందో 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వీటిని నిర్వహించడం జరిగింది. అండ్ ఈ విన్యాసాల పేరేంటంటే శాంతిర్ ఒగ్రోషణ. మొత్తం ఎన్ని దేశాలు? 4 దేశాలు. అందులో భారతదేశం పార్టిసిపేట్ చేసింది. ఈ విన్యాసాలు భారత సైన్యం నుండి డోగ్రా రెజిమెంట్కి సంబంధించిన 30 మంది అధికారులు, సైనికులు పాల్గొనడం జరిగింది. ఈ విన్యాసాల్లో బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక అండ్ ఇండియా మొత్తం 4 దేశాలు. ఈ దేశాల పేర్లు గుర్తుంచుకోండి. మరియు కొన్ని దేశాలేమో అబ్జర్వర్స్గా ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, టర్కీ, సౌదీ అరేబియా, కువైట్, సింగపూర్. ఈ దేశాలకు చెందిన సైనికులు ఎవరైతే ఉంటారో సైనిక పరిశీలకులుగా పాల్పంచుకోవడం జరిగింది. అండ్ సముద్ర జలాల్లో బహుళపక్ష విన్యాసాలు అనే అంశం వార్తలు నిలిచింది. సముద్ర జలాల్లో బహుళపక్ష విన్యాసాలు. తూర్పు హిందూ మహాసముద్ర జలాల్లో తొలిసారి బహుళపక్ష మ్యారిటైమ్ విన్యాసాలను నిర్వహించడం జరిగింది శాంతిర్ ఒగ్రోషణ. సో ఈ విన్యాసాల్లో భారతదేశానికి సంబంధించిన INS కిల్తన్,
ఐఎన్ఎస్ సాత్పురా నౌకలు మరియు P-81 లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్లు పాల్గొనడం జరిగింది. లా పెరోజ్ పేరిట కొనసాగిన ఈ విన్యాసాల్లో భారతదేశంతో పాటు ఫ్రెంచ్ నేవీ, రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ మరియు జపాన్ మ్యారిటైమ్ స్వీయ రక్షణ దళము మరియు అమెరికన్ నేవీ వారు పాల్గొనడం జరిగింది. లా పెరోజ్ ఏమో నేవీకి సంబంధించింది, శాంతిర్ ఒగ్రోషన్ అనేమో మిలిటరీకి ఆర్మీకి సంబంధించింది. అండ్ అతిపెద్ద సబ్మెరైన్, అతిపెద్ద అనే అంశంతో ఒక సబ్మెరైన్ వార్తలు నిలిచింది. హలువాడాలో ఒక ప్రత్యేకమైన షిప్ యార్డ్. ఆ షిప్ యార్డ్ ఏంటంటే జోహెడ్ షిప్ అనే ఒక షిప్ యార్డ్ ఉంటుంది. ఆ షిప్ యార్డ్లో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద సబ్మెరైన్ని ప్రారంభించింది. సబ్మెరైన్. సో అదేంటంటే దాదాపు దాని యొక్క ప్రత్యేకత దాదాపు 210 మీటర్ల పొడవు ఉంటుంది, 30 మీటర్ల వెడల్పుతో దీన్ని నిర్మించడం జరిగింది. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద సబ్మెరైన్. దాని పేరేంటంటే టైప్ 100 సున్ జూ అని గుర్తుంచుకోండి. టైప్ 100 సున్ జూ శ్రేణి సబ్మెరైన్గా దీన్ని చెప్తున్నారు. రష్యా వద్ద ఉన్న అతిపెద్ద సబ్మెరైన్ PR-941 ట్రైఫోన్ శ్రేణి కంటే దాదాపు ఇది చాలా పెద్దది. అండ్ ఒక బ్యాక్టీరియాకి భారత సంతతి వ్యక్తికి సంబంధించి అజ్మల్ ఖాన్ గారి పేరును నామకరించడం జరిగింది. ఒక మంచి బ్యాక్టీరియాకి అజ్మల్ ఖాన్. సో అంతరిక్షం నుంచి సేకరించిన నమూనాలో మిథైల్ బ్యాక్టీరియం ఇండికమ్ అనే ఒక ప్రత్యేక వెరైటీకి సంబంధించిన బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దానికి భారత శాస్త్రవేత్త అజ్మల్ ఖాన్ పేరుతో నామకరణం చేయడం జరిగింది. ఆ పేరేంటంటే మిథైలో బ్యాక్టీరియం అజ్మాలి. గుర్తుంచుకోండి. మొక్కల ఎదుగుదలకు ప్రోత్సహించే ఈ ప్రత్యేకమైన జన్యువులు ఏవైతే ఉంటాయి ఈ బ్యాక్టీరియాలు ఉంటాయి. సో కొన్ని బ్యాక్టీరియాలు చెడు చేస్తాయి, కొన్ని బ్యాక్టీరియాలు మంచి చేస్తాయి. ఇక్కడేమంటున్నాను, మొక్కల ఎదుగుదలను ప్రోత్సహించే ప్రత్యేకమైన జన్యువులు కలిగిన ఒక బ్యాక్టీరియాను గుర్తుంచుకోండి. అండ్ తొలి పెంపుడు కుక్క ప్రపంచంలో వార్తలు ఇచ్చింది. చైనాకి సంబంధించి తయారు చేయడం జరిగింది. తొలి పెంపుడు రోబో కుక్క, రోబో డాగ్. రోబోస్ మారుతున్న కాలానికి అనుగుణంగా రోబోల పైన కూడా డిపెండెన్స్ పెరుగుతుంది. ఇక్కడ పెంపుడు కుక్క ఒక రోబో కుక్క అని గుర్తుంచుకోండి. దాని పేరేంటంటే ఆల్ఫా డాగ్. ఈ ఆల్ఫా డాగ్ రోబో కుక్క ఏదైతే ఉంటుందో దేనికి కాంటెంపరీగా వచ్చిందంటే అమెరికాకు చెందిన బోస్టన్ డైనమిక్స్ తయారు చేసిన రోబో డాగ్ పేరు ఏదైతే ఉంటుందో స్పాట్. అది అంతకుముందు వార్తలు ఇచ్చింది. స్పాట్ అనే రోబో కుక్కనేమో అమెరికాకి సంబంధించింది. దానికి పోటీగా చైనా కూడా సొంత రోబో పెంపుడు కుక్కను తయారు చేసింది. దాని పేరు ఏంటంటే ఆల్ఫా డాగ్. సో దీన్ని సేమ్ మనం ఇంట్లో ఏదైతే ఉంటుందో మనకు పెంపుడు కుక్కలు ఉంటాయి కదా, సేమ్ అలాగనే దీన్ని కూడా పెంచుకోవచ్చు. కాకపోతే ఇది ఒక రోబో, జీవం లేనిది, కానీ జీవిలాగానే ప్రవర్తిస్తుంది. బోస్టన్ డైనమిక్ తయారు చేసిన రోబో కుక్క ఏదైతే ఉంటుందో పారిశ్రామిక అవసరాల కోసం ఉద్దేశించబడింది. అంటే పరిశ్రమలో పనిచేస్తుంది. అది ఒక పెంపుడు రోబో కుక్క. కానీ ఇక్కడ చైనా రోబో కుక్క ఏదైతే ఉంటుందో ఇంటి అవసరాలను తీరుస్తుంది. మన ఇంట్లో ఎంజాయ్మెంట్ పర్పస్ జాయ్ఫుల్గా దీన్ని వాడుకోవచ్చు అని చెప్తున్నారు. నాన్జింగ్లోని వైలాంగ్ కంపెనీ వారు తయారు చేసిన ఆల్ఫా ఏదైతే ఉంటుందో ఆ కుక్క పేరు గుర్తుంచుకోండి. ఆల్ఫా కంపెనీ పేరేంటి? నాన్జింగ్ అనే ప్రావిన్స్ చైనాకి సంబంధించి వైలాన్ అనే ఒక సంస్థ తయారు చేసింది. ఆల్ఫాను పూర్తిగా వ్యక్తిగత అవసరాల కోసం తయారు చేయడం జరిగింది. అండ్ ఒక పురాతన అవశేషాలు చరిత్రకి సంబంధించి, వరల్డ్ హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్. ఈజిప్ట్లో బయటపడిన 3000 ఏళ్ల క్రితం నాటి ఒక నగరం చూడడం జరిగింది. ఒక నగరం, పురాతన నగరం ఈజిప్ట్. సో ఈజిప్ట్ అంటేనే ప్రాచీన నాగరికత. అలాంటిది ఎన్నో వేల మమ్మీలు కలిగిన కొన్ని పిరమిడ్లు ఉంటాయి. సో అలా ఈజిప్ట్ అంటేనే ప్రాచీన నాగరికత, ఎన్నో వేల మమ్మీలు, వందల పిరమిడ్లు ఆ దేశం యొక్క ప్రత్యేకత. అందులో వ్యాలీ ఆఫ్ ద కింగ్స్, వ్యాలీ అంటే లోయ, వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఈ నగరం ఏదైతే ఉంటుందో ఆ నగరాన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు ఇటీవల ఎక్స్కవేట్ చేయడం జరిగింది. తవ్వకాలు బయటపడడం జరిగింది. లక్షర్ అనే ఒక పట్టణ సమీపంలో వెలుగు చూసిన ఈ నగరాన్ని ప్రస్తుతానికి రైజ్ ఆఫ్ అథెన్స్గా పిలుస్తున్నారు. రైజ్ ఆఫ్ అథెన్గా. ఈ నగరం 3వ అమెన్హుతెన్ కాలానికి సంబంధించిందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈజిప్ట్ చరిత్రకు సంబంధించి ఒక పరిపాలకుడు అమెన్హుతెన్, అతని పరిపాలనా కాలానికి సంబంధించిన ఒక నగరంగా దీన్ని పేర్కొనడం జరిగింది. సో ప్రపంచంలోనే మొట్టమొదటి డ్రైవర్లెస్ షిప్ వార్తలు నిలిచింది. డ్రైవర్లెస్ షిప్ అంటే మనిషి అవసరం లేకుండానే నడిచే ఒక షిప్, ఒక ఫెరీ. దాని పేరేంటంటే మేఫ్లవర్ 400. తయారు చేసిన సంస్థ ఏంటంటే ప్రొమేర్ అనే సంస్థ. ఏ టెక్ దిగ్గజ సంస్థతో సహకారంతో తయారు చేసింది అంటే ఐబిఎం సహకారంతో తయారు చేయబడిన మేఫ్లవర్ 400 ప్రత్యేకత ఏంటి?
డ్రైవర్లెస్. ప్రపంచంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అంటే కృత్రిమ మీద సో దానంతట అదే పనిచేస్తుంది. సౌరశక్తి సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సోలార్ ఎనర్జీ ఆధారంగా నడుస్తుంది అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. మే ఫ్లవర్ 400 అండ్ దీని యొక్క ప్రత్యేకతలు ఏంటంటే 15 మీటర్ల పొడవు, సముద్ర కాలుష్యం అండ్ సముద్రంలో ప్లాస్టిక్పై జీవరాశులపై అధ్యయనం చేయడానికి దీన్ని తయారు చేయడం జరిగింది. హైడ్రోఫోన్ సహకారంతో సముద్ర జీవరాశుల శబ్దం కూడా ఇది కనుగొనడం జరుగుతుంది. సో సముద్ర జీవరాశుల శబ్దం ఏదైతే ఉందో సోనిక్ సౌండ్స్ వాటిని కూడా పరిశీలిస్తుంది. అండ్ చైనాకి సంబంధించి చిన్నపిల్లలకి సంబంధించి 3 పిల్లల్ని కనొచ్చు అని చెప్పేసి చైనా ఒక ప్రత్యేక చట్టాన్ని రూపకల్పన చేసింది. 3 పిల్లలను కనొచ్చు అని చెప్పేసి. సో దాదాపు చరిత్రలో ఫ్యామిలీ ప్లానింగ్ అంటేనే జనాభా నియంత్రణ అంటేనే గుర్తుకొచ్చే చైనా దేశము 2021 సంవత్సరంలో జనాభాని ఎంకరేజ్ చేస్తుంది, పాపులేషన్ని పెంపొందించడానికి. దాదాపు 1970 నుండి 2016 వరకు ఒకే సంతానం అనే సిద్ధాంతంతో బ్రతికింది చైనా దేశం, 1 or none. ఆ తర్వాత 2016 సంవత్సరంలో 2 పిల్లల్ని కనొచ్చు 2 కిడ్ పాలసీని ప్రకటించింది. అంటే ఎవరైనా కూడా దంపతులు 2 పిల్లల్ని కనొచ్చు. 2021 సంవత్సరంలో 2 కాదు 3 కూడా కనండి అని చెప్పేసి. ఎందుకంటే ప్రస్తుతం చైనాలో వృద్ధాప్య జనం పెరుగుతోంది, వృద్ధులు పెరుగుతున్నారు. ఏ దేశంలో అయినా కూడా గ్రోత్ డెవలప్మెంట్ చూడాలంటే యువత కావాలి. అలాంటి యువత లేని దేశంగా చైనా ఎక్కడ మారుతుందని చెప్పేసి చిన్న పిల్లల్ని కనవచ్చు అని చెప్పేసి 3 పిల్లల్ని కనండి, 3 కంటే ఎక్కువ పిల్లల్ని కూడా కనవచ్చు అని చెప్పేసి జనాభా లిబరల్ సంబంధిత అంశంతో చైనా వార్తలు నిలిచింది. అండ్ 2021 సంవత్సరంలో చైనా తరచు కూడా ఎలాంటి అంశాలతో వార్తలు నిలుస్తుందంటే చిన్నపిల్లల సంరక్షణ కూడా. హోమ్ ట్యూషన్లను నిషేధించిన దేశంగా చైనాను చూడొచ్చు. సో పిల్లలకి సంబంధించి హోంవర్క్స్ ఇవ్వకూడదంట స్కూల్స్. అండ్ హోమ్ ట్యూషన్లను నిషేధించి వార్తలు నిలిచింది. ఒకవేళ చిన్నపిల్లలు తప్పు చేశారనుకోండి, 14 ఇయర్స్ లోపు పిల్లలు కనుక తప్పు చేశారనుకోండి, ఆ చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేస్తే పిల్లలకి శిక్ష విధించొద్దంట, పేరెంట్స్కి శిక్ష విధించాలని చెప్పేసి. ఇలాంటి సిద్ధాంతాలన్నీ కూడా చైనాకి సంబంధించి పిల్లల సంరక్షణ చర్యలో భాగంగా 2020 సంవత్సరానికి సంబంధించి వార్తలు చూడడం జరిగింది. సో ప్రస్తుతం 141 కోట్ల జనాభాతో ప్రపంచంలో తొలి స్థానంలో చైనా కొనసాగుతుంది. 2020 నవంబర్ 1 నాటికి చైనా ప్రధాన భూభాగంలో 141.78 కోట్ల జనాభా ఉంది. అదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఒక ప్రపంచ సదస్సు వార్తలు నిలిచింది. 47వ G7 సదస్సు, గ్రూప్ ఆఫ్ 7 G7 సో బ్రిటన్ ఆతిథ్యంలో జరిగింది. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే, ఈ సంవత్సరం ఎడిషన్ ఎంత 47th. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే బిల్డ్ బ్యాక్ బెటర్ సొసైటీ, బిల్డ్ బ్యాక్ బెటర్ అని గుర్తుంచుకోండి, బిల్డ్ బ్యాక్ బెటర్. సో G7 సభ్య దేశాలు గుర్తుంచుకోండి: కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యుఎస్. ఈ 7 దేశాల పేర్లు గుర్తుంచుకోండి. మరి ఎందుకు ఇండియాకి ఇంపార్టెన్స్ అంటే ఇండియా ఇందులో ఆహ్వానాన్ని పొందింది. అంటే ఈ G7 సదస్సులో 47th ఎడిషన్లో మీరు కూడా రండి, పార్టిసిపేట్ చేయండి, మీ యొక్క అమూల్యమైన సలహాలు ఇవ్వండి అని చెప్పేసి బ్రిటన్ గవర్నమెంట్ ఇండియాకి ఇన్విటేషన్ పంపించింది. బోరిస్ జాన్సన్ గారు ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి పంపించారు. భారత్ పార్టిసిపేట్ చేసింది. సో 100 కోట్ల డోసులకి G7 హామీ చేసింది. 100 కోట్ల డోసులు ప్రపంచంలో పేద దేశాలు ఏవైతే ఉంటాయో, డెవలపింగ్ కంట్రీస్, వ్యాక్సిన్ తయారు చేసుకోలేని దేశాలు, వ్యాక్సిన్ కొనలేని దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి 100 కోట్ల డోసు కోవాక్స్ ప్రోగ్రాంలో భాగంగా. అండ్ భారత్ ఏం చెప్పిందంటే భారత్ 1 ఎర్త్ 1 హెల్త్ అనే ఒక ప్రత్యేకమైన పిలుపుకి మోడీ గారు పలకడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. ఇండియా శ్రీలంక దేశాల సంబంధాలను పక్కన పెడితే 2021 సంవత్సరంలో శ్రీలంక చైనా సంబంధాలు చాలాసార్లు వార్తలు నిలుస్తున్నాయి. ఈ హిందూ మహాసముద్రం ఏదైతే ఉంటుందో ఆ మహాసముద్రంలో ఉండే చిన్న చిన్న ఐలాండ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ ఐలాండ్ కంట్రీస్ని దగ్గర చేసే ప్రయత్నము చైనా మొదలుపెట్టింది. అందులో భాగంగా ఇండియన్ ఓషన్లో ఉన్న శ్రీలంక దేశాన్ని అట్రాక్ట్ చేయడంలో భాగంగా అతిపెద్ద హాస్పిటల్ని చైనా శ్రీలంక దేశంలో నిర్మించింది. ఆ హాస్పిటల్ పేరు గుర్తుంచుకోండి, పొలోన్నరువా అనే ఒక హాస్పిటల్, అతిపెద్ద హాస్పిటల్. శ్రీలంక దేశ చరిత్రలోనే అతిపెద్ద హాస్పిటల్ని ఏ దేశం నిర్మిస్తోంది అంటే చైనా. ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇండియా కాదు చైనా. చైనా $60 మిలియన్ ఆర్థిక సాయాన్ని ఈ హాస్పిటల్ నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది శ్రీలంక దేశానికి. ఎందుకంటే శ్రీలంకని దగ్గర చేసుకొని ఇండియాని ఇరకాటంలో పెట్టడానికి ఇలాంటి పద్ధతులన్నీ కూడా చైనా అవలంబిస్తుంది. ఇండియా థాయిలాండ్ విన్యాసాలు వార్తలు ఇచ్చే కార్పాట్, CORPAT అంటే ఏంటి? కోఆర్డినేటెడ్ ప్యాట్రోలింగ్. ఇండియా థాయిలాండ్ కార్పాట్ సో ఇండియన్ ఓషన్ ప్రాంతంలో జరిగాయి.
నావికాదళ విన్యాసాలు. సో విన్యాసాలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. 1 ఆర్మీ విన్యాసాలు, 2 నావెల్ విన్యాసాలు, 3 ఎయిర్ ఫోర్స్ వైమానిక దళ విన్యాసాలు. కార్పేట్ అనేది ఇండియా థాయిలాండ్ నావికాదళం. భారత్ నుండి సరయు పార్టిసిపేట్ చేసింది. సరయు అంటే ఐఎన్ఎస్, ఇండియన్ నావల్ షిప్ సరయు. మరియు థాయిలాండ్ నుండి కర్బీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎల్ సాల్వడార్ చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా 2021 సంవత్సరంలో వార్తలు ఇచ్చింది. 2021 సంవత్సరంలో క్రిప్టో కరెన్సీ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. ఇక్కడ ఎల్ సాల్వడార్ క్రిప్టో కరెన్సీకి సంబంధించి ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా వార్తలు ఇచ్చింది. ప్రపంచంలో క్రిప్టో కరెన్సీని లీగల్ టెండర్గా గుర్తించిన మొట్టమొదటి దేశం ఎల్ సాల్వడార్. జాగ్రఫికల్గా చూస్తే ఎల్ సాల్వడార్ ఎక్కడ ఉంటుంది అంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా మధ్యలో ఉండే సెంట్రల్ అమెరికా ప్రావిన్స్లో ఉంటుంది. సెంట్రల్ అమెరికా ప్లేస్లో ఉండే ఎల్ సాల్వడార్. క్రిప్టో కరెన్సీని లీగల్ టెండర్గా గుర్తించడం అంటే ఏం లేదు. మన దగ్గర కదా మనం వాడే 100 రూపాయల నోటు, 200 రూపాయల నోటు ఉంటుంది కదా, వాటిని లీగల్ టెండర్స్ అంటాం. అంటే ప్రభుత్వం గుర్తిస్తుంది అన్నట్టు. 100 రూపాయలు ఒక పేపర్ పైన ముద్రించిన ఒక ప్రత్యేకమైన పేపర్ని మనం కరెన్సీగా, రూపాయిగా గుర్తిస్తాం. అలాంటిది క్రిప్టో కరెన్సీని లీగల్ టెండర్గా గుర్తించిన మొదటి దేశంగా ఎల్ సాల్వడార్. అదే విషయం ఇక్కడ క్రిప్టో కరెన్సీ పక్కన పెడితే, క్రిప్టో కరెన్సీలో ఇంపార్టెంట్ బిట్కాయిన్ని సృష్టించింది నటోషి సకమోటో. సో సతోషి నకమోటో తన పేరిట ప్రపంచంలోని మొట్టమొదటి బిట్కాయిన్ స్టాచ్యూ లేదా సతోషి నకమోటో స్టాచ్యూని హంగేరీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్, యాడ్ చేసుకోండి. అండ్ ఎకోసాక్లో భారత్. సో భారత్ ఒక ప్రతిష్టాత్మక గ్రూప్లోకి వెళ్ళడం జరిగింది. ఎకోసాక్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ అనొచ్చు. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ 2022-2024 సంవత్సరానికి సంబంధించి ఆసియా పసిఫిక్ దేశాల కూటమి నుండి భారత్ ఎన్నిక కావడం జరిగింది. 54 సభ్య దేశాలని సాధారణ సభ ద్వారా ఎన్నుకుంటారు. అందులో ఆసియా పసిఫిక్ దేశాల గ్రూప్ నుండి భారతదేశం ఎన్నిక కావడం జరిగింది. ఎకోసాక్లో భారత్ ఏ కాలానికి ఎన్నికైంది అంటే 2022-24 కాలానికి. ఐ ఫ్యామిలియా చాలా ఇంపార్టెంట్. ఐ ఫ్యామిలియా ఇంటర్పోల్కి సంబంధించి ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? లియోన్, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. తప్పిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించడానికి ఒక డేటాబేస్ని ఇంటర్పోల్ వారు తయారు చేశారు. దాని పేరే ఐ ఫ్యామిలియా. కరోనా వేరియంట్స్కి WHO నామకరణం అనే అంశం కూడా చాలా ఇంపార్టెంట్. కరోనా వేరియంట్స్కి WHO నామకరణం. వైరస్ బయటపడ్డ దేశం ఉంటుంది కదా, ఆ దేశం ఆధారంగా. సో ఫస్ట్ వచ్చేసి B16172 లేదా B16172 భారత్ డెల్టా. మనకు సెకండ్ వేవ్కి కారణమైంది ఇది. భారత్ డెల్టాగా పేరు పెట్టడం జరిగింది. అండ్ B1617కి భారత్ కప్పా. అండ్ B117 వైరస్ వేరియంట్ ఆఫ్ కరోనా వైరస్కి బ్రిటన్ ఆల్ఫా అని పేరు పెట్టింది WHO. B1351 దక్షిణాఫ్రికాకి సంబంధించి బయటపడింది. దక్షిణాఫ్రికాలో దాన్ని బీటాగా నామకరణం చేసింది. అండ్ B1427 మనకి అమెరికాకి సంబంధించి ఎప్సిలాన్. అండ్ B1 బ్రెజిల్కి సంబంధించి గామా. అండ్ ఫైనల్గా B1529 ఏ నామకరణం చేశారు? ఒమిక్రాన్గా నామకరణం చేయడం జరిగింది WHO. ఈ పేర్లు గుర్తుంచుకోండి. భారత సరిహద్దులో చైనా బుల్లెట్ ట్రైన్ వార్తలు నిలిచింది. భారత సరిహద్దులో చైనా బుల్లెట్ ట్రైన్ అంటే ఒకటే విషయం గుర్తుంచుకోండి. చైనా తరచూ భారతదేశంతో వివాదానికి ఎక్కడ తెరలేపుతుందంటే అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వద్ద. అంటే ఇది కూడా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు అన్నట్టు. టిబెట్లోని చైనా తొలి ఎలక్ట్రిఫైడ్ బుల్లెట్ ట్రైన్ ప్రారంభించింది. టిబెట్ రాజధాని లాసా నుండి నేంగ్చీ వరకు 435.5 కిలోమీటర్లు. ఇది అరుణాచల్ ప్రదేశ్కి మన బౌండరీకి దగ్గరగా ఉంటుంది. అభివృద్ధి పనుల ముసుగులో సరిహద్దులోకి తమ బలగాలను వేగంగా తరలించేందుకు చైనా ఈ రైలు మార్గాన్ని ప్రారంభించిందని చెప్పేసి మన దేశం వాదిస్తుంది. ప్రపంచ దేశాలు కూడా తప్పుపడు. అండ్ వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు. టాల్ వాల్కెనో ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన తాల్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే ఫిలిప్పీన్స్లోని తాల్ వాల్కెనో. ఫిలిప్పీన్స్లోని లుజోన్ అనే ఒక ద్వీపానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉందంటే ఇది. ఒక అగ్నిపర్వతం బద్దలవుతుంది. అగ్నిపర్వతం బద్దలవుతే చుట్టుపక్కల ప్రజలందరూ చచ్చిపోతారు. కాలుష్యం పెనుభూతంగా మారుతుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్న ఒక అగ్నిపర్వతం గుర్తుంచండి. దీంతోపాటు చాలా అగ్నిపర్వతాలు. కిలాఉయా అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకు సమస్యాత్మకంగా మారుతుంది. ఎక్కడ ఉంది అంటే హవాయియన్ ఐలాండ్లో ఉంటుంది.
ఫాగ్రడాల్స్ అగ్నిపర్వతం ఐస్లాండ్లో ఉంది. మౌంట్ నీరాగాంగో అగ్నిపర్వతం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉంది. పావ్లాఫ్ వాల్కెనో, గ్రేట్ సిట్కిన్ వాల్కెనో, సెమిసో పొచ్నాయ్ వాల్కెనో 2021 సంవత్సరంలో తరచూ బద్దలవుతూ వార్తలు ఇచ్చిన ఈ 3 అగ్నిపర్వతాలు పావ్లాఫ్, గ్రేట్ సిట్కిన్, సెమిసో పొచ్నాయ్ ఇవి ఎక్కడ ఉన్నాయంటే అలస్కాలో ఉన్నాయి. అలా ఫుకుటోకు ఒకనోబా అగ్నిపర్వతం జపాన్లో ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన అగ్నిపర్వతంలో మౌంట్ ఎట్నా కూడా ఇంపార్టెంట్. మౌంట్ ఎట్నా ఇటలీలో ఉంది. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన మౌంట్ సెమరు అగ్నిపర్వతము అండ్ మౌంట్ మెరాపి అగ్నిపర్వతము, మౌంట్ ఇలీ లెవటలాక్ అగ్నిపర్వతం ఇవన్నీ కూడా 2021 సంవత్సరంలో తరచూ బద్దలవుతూ వార్తలు ఇచ్చే వీటి యొక్క లొకేషన్ గుర్తుంచుకోండి. ఇండోనేషియాలో మౌంట్ సెమరు, మెరాపి, ఇలీ లెవటలాక్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకి స్పెయిన్లోని ఒక అగ్నిపర్వతం తరచూ బద్దలవుతూ వార్తలు నిలుస్తుంది. ఆ అగ్నిపర్వతం పేరు గుర్తుంచుకోండి. లా పాల్మా అగ్నిపర్వతం లేదా కంబర్ వీజా వాల్కెనో. వీటన్నిటిని ఒక దగ్గర గుర్తుంచుకోండి, సులభంగా ఉంటుంది. అండ్ ఇటీవల బద్దలవుతూ ప్రమాదకంగా మారుతున్న అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. అండ్ చరిత్రకి సంబంధించి లక్షల ఏళ్ల కిందటి మానవ జాతి అవశేషాలు ఇజ్రాయెల్లో బయటపడ్డాయి. ఇజ్రాయెల్ అంటేనే ఎక్కువగా ఎగ్జిక్యూషన్స్ బయటపడుతున్నాయి. నెషర్ రామ్లాలో తవ్వకాలు జరిగాయి. అక్కడ మానవ జాతి యొక్క అవశేషాలకు ఇజ్రాయెల్ ఆర్కియాలజిస్టులు నెషర్ రామ్లా మ్యాన్ అని పేరు పెట్టారు. పురాతన అవశేషాలు, లక్షల ఏళ్ల నాటి అవశేషాలను గుర్తుంచుకోండి. అదే సమయంలో నివసించిన నియార్థండల్స్ ఎవరైతే ఉంటారో హోమోసెపియన్స్ లక్షణాలు వీటిలో కూడా గుర్తించడం జరిగింది ఆర్కియాలజిస్టులు, పురాతత్వ శాస్త్రవేత్తలు. ఈ ఎముకలతో పాటు పాలరాతి లేదా రాతి సాధనాలు మరియు గుర్రం, జింక, ఎద్దుల ఎముకలు కూడా బయటపడాయి. అంటే అప్పుడు ఎవరైతే మనిషిని పాతి పెడతారో దహన సంస్కారాలు లేదా అంత్యక్రియలు అంటారు కదా, వాటి చుట్టూ ఒక డెడ్ బాడీ చుట్టూ వీటన్నిటిని కూడా పాతి పెట్టేవాళ్ళని మనం అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ డార్విన్ జీవ పరిమాణ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో, డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతము మనిషి నుండి కోతి, కోతి నుండి మనిషి ఆవిర్భవించడం చెప్పడానికి ఇది ఒక ఆనవాలుగా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనకు తెలిసింది 2 జాతులు, యూరోప్లో నివసించిన నియాండర్తల్స్, ఆఫ్రికాలో ఉన్న హోమోసెపియన్స్. వీటిపైన అధ్యయనంలో ఈరోజు నెషర్ రామ్లా ఇజ్రాయెల్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు దొరికిన కొత్త మిస్టరీ జాతికి నెషర్ రామ్లా అనే పేరును ఇజ్రాయెల్ ఆర్కియాలజిస్టులు పెట్టారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష హోదాలో భారతదేశం చాలా ఇంపార్టెంట్. యుఎన్ఎస్సి అధ్యక్ష హోదాలో భారతదేశం. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో శాశ్వత దేశాలు, సభ్య దేశాలు 5 ఉంటాయి. కానీ భారతదేశం తాత్కాలిక సభ్య దేశాల కోటాలో ఎన్నిక కావడం జరిగింది. 2021 నుండి 2022 డిసెంబర్ వరకు ఉంటున్నారు, 2 ఏళ్ల కాలం. అందులో ఆగస్టు 1 నుండి ఆగస్టు 31 వరకు నెల రోజుల పాటు ఐక్యరాజ్య సమితికి అధ్యక్ష హోదాలో భారతదేశం విధులను నిర్వర్తించింది. అండ్ మరొకసారి 2022 సంవత్సరం డిసెంబర్ మాసంలో కూడా ఐక్యరాజ్య సమితికి అధ్యక్ష హోదాలో భారతదేశం విధులు నిర్వర్తించనుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సముద్ర ప్రాంత రక్షణ, శాంతి పరిరక్షణ, ఉగ్రవాద నిర్మూలన అనే అంశాలపైన జరిగే కీలకమైన చర్చలు ఏవైతే ఉంటాయో భారత్ అధ్యక్ష హోదాలో నేతృత్వం వహిస్తుంది. 2021 జనవరి 1 నుండి 2022 డిసెంబర్ 31 వరకు భారతదేశం ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాల్లో తాత్కాలిక సభ్య దేశాల కూటమిలో 10 దేశాల కూటమిలో ఉండబోతుంది. అండ్ ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధి భారతదేశం నుండి టిఎస్ తిరుమూర్తి గారు ఉన్నారు. అండ్ భారత్ రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు వార్తలు ఇచ్చాయి. భారత్ రష్యా ఇంద్రా మిలిటరీ విన్యాసాలు, ఇంద్రా INDRA, IND అంటే ఇండియా, ఆర్య అంటే రష్యా అని గుర్తుంచుకోండి. 12వ విడత ఈ సంవత్సరం వోల్గా నదికి పశ్చిమ తీరాన వోల్గా గ్రేడ్ నగరంలో ప్రారంభమై, అంటే ఈ సంవత్సరం ఆతిథ్యం రష్యా అని గుర్తుంచుకోండి. ఆగస్టు 1 నుండి 13 వరకు జరిగిన ఇండియా రష్యా సంయుక్త విన్యాసాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క దేశం నుండి 250 మంది సైనికులు లేదా సిబ్బంది, నావీ సిబ్బంది పార్టిసిపేట్ చేశారు. ఇంటెన్షన్ ఏంటంటే, పర్పస్ ఏంటంటే, ఈ విన్యాసాల యొక్క పర్పస్ ఉగ్రవాద నిరోధక చర్యలు మరియు పరస్పర విశ్వాసము, సామర్థ్యాలను పెంచడం అని గుర్తుంచుకోండి. అండ్ ఇంకొక కార్పెట్ వార్తలు ఇచ్చింది. ఇండియా ఇండోనేషియా కార్పాట్ కోఆర్డినేటెడ్ పాట్రోలింగ్. ఈ 2 దేశాల మధ్య పరస్పర సహకారంలో భాగంగా నావీ విన్యాసం అని గుర్తుంచుకోండి. జూలై 30-31 తేదీలో ఇండియన్ ఓషన్ ప్రాంతంలో జరిగింది. భారతదేశం నుండి పార్టిసిపేట్ చేసింది INS సరయు ఇండియన్ నావల్ షిప్. ఇండోనేషియా తరపున KRI బంగటోమో పార్టిసిపేట్ చేసింది. ఫుకుటోకు ఒకనోబా ఐలాండ్, ఒక కొత్త ఐలాండ్ ఏర్పాటైంది. ఏ దేశంలో అంటే జపాన్లో. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అగ్నిపర్వతం బద్దలవడం ద్వారా ఒక ఐలాండ్ ఏర్పడింది, కొత్త ఐలాండ్. ఆ అగ్నిపర్వతం పేరు కూడా ఫుకుటోకు ఒకనోబా వాల్కెనో, ఫుకుటోకు ఒకనోబా ఐలాండ్.
టోక్యోకి దక్షిణాన జపాన్ సీ ఉంటుంది కదా, అక్కడ టోక్యోకి దక్షిణాన 1200 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటైంది ఫుకుటోకు ఒకనోవా ఐలాండ్ అగ్నిపర్వతం బద్దలవడం ద్వారా. ఇవో లేదా ఇవో జిమా అనే ఒక ద్వీపానికి దగ్గర ఉందని గుర్తుంచుకోండి. దాదాపు 1 చదరపు కిలోమీటర్ దూరంలో ఏదైతే విస్తీర్ణంతో ఈ అగ్నిపర్వతం బద్దలవడం ద్వారా ఏర్పడిన ఒక ద్వీపం, ఐలాండ్. అండ్ AK-103 రైఫిల్స్ కోసం భారత్ రష్యా ఒప్పందం వార్తలు నిలిచింది. మెగా ఇన్ఫాంట్రీ మోడర్నైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా ప్రస్తుతం ఇండియన్ ఆర్మీకి 7,70,000 రైఫిల్స్ అవసరం ఉంది. అందులో భాగంగా 1,00,000 రైఫిల్స్ని రష్యా నుండి మనం నేరుగా దిగుమతి చేసుకుంటాం. మిగతావి 6,70,000 తుపాకులు ఉంటాయి కదా AK-103, వాటిని ఇండియాలోనే తయారు చేస్తాం. ఇది ప్రత్యేక ఒప్పందం, గుర్తుంచుకోండి. AK-103 ఆయుధ ఒప్పందం ఏ దేశాలకు మధ్యలో వార్తలు నిలిచింది అంటే ఇండియా, రష్యా అంటేనే AK అని గుర్తుంచుకోండి, AK గన్స్. అండ్ జైర్ అల్ బహర్ అనే విన్యాసాలు వార్తలు నిలిచాయి, నావికాదళ విన్యాసాలు. ఏదైనా విన్యాసం వార్తలు నిలిస్తే ఏ 2 దేశాలకు సంబంధించింది, ఆ విన్యాసం పేరేంటి, ఎక్కడ జరిగింది, అందులో పార్టిసిపేట్ చేస్తున్న భారతదేశం నుండి నావల్ షిప్ ఏంటి, వీటిపైన ప్రత్యక్షత చెప్పండి. ఇండియన్ నావీ మరియు ఖతార్ నావీ సంయుక్తంగా నిర్వహించిన విన్యాసాలు, నావల్ విన్యాసాలు ఎక్కడ అంటే పర్షియన్ గల్ఫ్ వద్ద జరిగాయి. INS ట్రికాండ్ భారత్ నుండి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ మలబార్ 21 బృహత్కర బహుళపక్ష నావికాదళ విన్యాసాలు అనొచ్చు. క్వాడ్ గ్రూపింగ్కి సంబంధించి, క్వాడ్ అంటే క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్, చతుర్భుజి అంటాం. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా క్వాడ్ గ్రూపింగ్ అంటాం, సెక్యూరిటీ డైలాగ్. ఈ క్వాడ్ దేశాలు కలిసి నిర్వహించుకునే విన్యాసాలే మలబార్. సో ఇందులో ఇండియా తరపున INS శివాలిక్ మరియు INS కద్మత్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎక్కడ జరిగాయి అంటే గువామ్ ద్వీపంలో జరిగాయి. USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆగస్టు 26న ప్రారంభమయ్యే ముగిశాయి. అండ్ ఆపరేషన్ దేవిశక్తి చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఆపరేషన్ దేవిశక్తికి యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం తరచూ వార్తలు చూసాము. 2021 సంవత్సరం మధ్య మాసాల్లో ఆఫ్ఘనిస్తాన్, ప్రజాస్వామ్యంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోల్చి తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారాన్ని ఏలుతున్నారు. అలాంటి తాలిబన్ల చేతికి వచ్చిన ఆఫ్ఘనిస్తాన్లో వివిధ దేశీయులు ఎవరైతే ఉంటారో, వివిధ దేశాల నుండి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సెటిలర్స్ ఉంటారు కదా, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందులో మన భారతీయులు కూడా ఉన్నారు. అలా తాలిబన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్తాన్ నుండి మన భారతీయులను ఇండియాకి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ దేవీ శక్తి. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్. అండ్ ఒక ఇండెక్స్ వార్తలు ఇచ్చింది, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ 2021. కష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ అనే ఒక సంస్థ విడుదల చేసింది. ఎక్కడ ఉంది అంటే ఇది చికాగో, అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. ఈ ఇండెక్స్లో టాప్ 3 కంట్రీస్ ఏంటంటే చైనా, భారత్, USA, 47 దేశాలకి సంబంధించి. మరియు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అబ్జర్వేషన్ వీల్ వార్తలు ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అనే అంశాలు వార్తలు ఇస్తే ప్రత్యేకంగా చూడండి. సో ఈ అబ్జర్వేషన్ వీల్ అంటే ఇది ఒక జెయింట్ వీల్ అనొచ్చు మనం, జెయింట్ వీల్. సో ఈ వీల్ ఏంటంటే పేరేంటంటే ఐన్ దుబాయ్. ఎక్కడ ఏర్పడిందంటే UAE. ప్రపంచంలోనే అతిపెద్ద భవనాలు, స్కై స్క్రేపర్స్, అతిపెద్ద జెయింట్ వీల్ ఇలాంటివన్నీ కూడా UAEలోనే చూస్తాం. ప్రపంచంలో అత్యంత పెద్దైన అబ్జర్వేషన్ వీల్ లేదా గ్యాంట్ వీల్ ఐన్ దుబాయ్, దాని పేరు గుర్తుంచుకోండి ఆ గెయింట్ వీల్ పేరుతో. సో లండన్ ఏదైతే ఉందో ఇప్పటివరకు ప్రపంచంలో అతిపెద్ద ఒక రంగుల రత్నం అంటాం మనం, సో అది ఏర్పడింది దుబాయ్లో. సో ఇవి 2021 సంవత్సరంలో వార్తలు నిలిచిన కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ అంశాలు. మరిన్ని ముఖ్యమైన అంతర్జాతీయ అంశాలను మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.